అమ్మా భర్త మాట వినాలమ్మా. ఏం వినాల్సిన పనులు, ఇది నీ జీవితం, నీకు నచ్చినట్టు బతుకు. అమ్మా మీ ఆయనకి ఆఫీస్ లో ఎన్నెన్నో టెన్షన్స్ ఉంటాయి, ఇంటికి రాగానే కోపడుతుంటాడు, పట్టించుకోబాకమ్మా. నీ పైన కోపడితే నువ్వు కూడా కోపడు, ఇంకా ఎక్కువ మాట్లాడితే 4 దెబ్బలు మేము చూసుకుంటాం. భర్త అన్నాక ఏదో ఒకటి అంటాడు, దానికి ఇంటికి వచ్చేస్తే అట్లా మన చుట్టుపక్కల చూస్తే మన పరువు ఏం కావాలి? నువ్వు వచ్చేయాలనుకుంటే ముందే చెప్పి రావచ్చు కదమ్మా. బ్యాండ్ మేళం పెట్టుంటాం కదా, జాలీగా వచ్చి ఉండొచ్చు. అత్త మామల్ని తల్లిదండ్రులు లాగా చూసుకోవాలి నాన్న. అత్త మామల్ని బయటకు తెరవండి, లేదా మీరే బయటకు వెళ్ళిపోండి. వాళ్ళు ఉంటే మీరు సుఖంగా ఉండలేరు. మీ ఆయన ఒప్పుకుంటే జాబ్ చేసుకోమ్మా, ఇద్దరు జాబ్ చేసుకుంటే హ్యాపీనే కదా. జాబ్ చేయొద్దు అని నేను అంటే చెప్పు, మన చుట్టాలందరం తీసుకొచ్చి మధ్యస్థం పెట్టేద్దాం. జాబ్ చేసుకో, శాలరీ మొత్తం మాకు పంపించు. తోడు కోడలకి, మీ భర్త అక్క చెల్లెలకి అందరికీ రెస్పెక్ట్ ఇవ్వమ్మా. అప్పుడే మనతో అందరూ బాగుంటారు. ఇంట్లో మాత్రం ఒక్కరిని కూడా ఎంటర్ గానే బాక. మీ జీవితం మీ ఇష్టం. సరే అమ్మా మేము వెళ్ళేస్తాం. అయితే వచ్చి 10 రోజులు అయిపోతుంది. ఇంకో 4 రోజులు ఉండిపోండి అమ్మా, మీ అల్లుడు బంగారం. అమ్మా ఇంకో 4 రోజులు ఇక్కడే ఉండిపోతామమ్మా. ఇంటికి వెళ్తే మీ వదిన కొడుతుందమ్మా మమ్మల్ని. మా ఇంట్లో ఉండడం లేదమ్మా, మీరు కావాలంటే అనాథాశ్రమం చేరుకోండి, ప్రతి నెల డబ్బులు పంపిస్తాను నేను.